సుల్తాన్ నన్ను బెదిరించిన చెప్పి ఇచ్చా కదా, నేను బెదిరియలేదని ఒకటి, రామసింగ్ నేను కొట్టలేదని ఒకటి, నేను అవినాశి డైరెక్షన్లో నడుస్తున్నానని ఒకటి. వీటన్నిటికీ మీరు ప్రూఫ్ చూపించండి. మీరు అబద్ధం అని చెప్తే నా అబద్ధం చెప్తే మీరు ప్రమాణం చేయండి, లేదా నేను ప్రమాణం చేస్తా. మీరు ప్రమాణం చేయండి, నేను కేసు విత్డ్రా చేసుకుంటా నన్ను కొట్టలేదని. ఎక్కడికి రమ్మంటారో రండి, నేను వస్తా. చర్చికి రావాలన్నా, కాణిపాకం రావాలన్నా, తిరుమలకు రావాలన్నా, ఇంకా ఇక్కడికి రావాలని చెప్పండి, వస్తా. ఈయనలే నాకేట జరుగుతుంటే ఇంకా మిగతా సామాన్య కట్టులకు ఈ పోలీసు వాళ్ళు అయితేనేమి, ఇంకా ఎవరైతేనేమి ఇది న్యాయాలు జరుగుతాయా? శ్రీ గారికి నేను మెసేజ్ పెట్టాను, ఆయన ఫోన్ తీయలేదు. తర్వాత వాళ్ళ పిఎలు ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేస్తే అన్న ఈ పొద్దున్నా రేపున్నా అని వాళ్ళ అపాయింట్మెంటే నాకు ఇవ్వకుండా చేసినారు. చేస్తే లేదయ్యా నాకు ఇప్పుడు సెక్యూరిటీ లేకపోతే ఎట్లా నేను తిరగాల, నేను 5 గంటలకు తోటకు పోయి అలవాటు, నాకు అది ఎప్పటి నుంచి అలవాటు ఉన్నది, ఏమని జరిగితే ఎవరు మళ్ళీ మీకే చెడ్డపేరు వస్తుంది అని చెప్పి కూడా చెప్పాను నేను. తర్వాత డిఎస్పీ గారు కూడా చెప్పాను నేను పోయి, ఇట్లా ఉంది సార్ పరిస్థితి అంటే దానికి ఏం పలకలేనా, మీరు నాకు ఆ సెక్యూరిటీ ఇచ్చే నేను వెపరంగా నేను క్యాన్సిల్ చేసుకుంటాను చెప్పినాను నేను. అదే నెక్స్ట్ అదే పనిమ్మా. గోడితో పోయేదానికి గొడ్డలతో పోయేంత ఎందుకు, ఏం తెలియదా వీళ్ళకి ఏమన్నా ఎవరికి సెక్యూరిటీ ఇవ్వాలా, ఎవరికి ఇవ్వకూడదని? నాకు పోయేటప్పుడు 50,000 రూపాయలు నాకు డబ్బు ఖర్చులకు ఇచ్చాడు. అక్కడ అయిన తర్వాత మధ్యలో వినయతలో కూడా జాయిన్ అయ్యింది నా దగ్గరకు వచ్చి, ఎంక్వైరీకి వచ్చి. నాకు డబ్బులు తక్కువ వస్తే మళ్ళీ ఒక 50,000 నాకు అకౌంట్లో కూడా డబ్బులు వేసాడు. ఆన్లైన్ కూడా కొట్టినా చూడండి, ఇది బ్యాంక్ స్టేట్మెంట్. ఇది అంటే మంచిగా నేను చేస్తా అన్నట్టుంది, అక్కడ మీరు మీ పని మీరు కాండి అన్నట్టుంది ఇది కథ అంతా. సరే అయిపోయింది. అక్కడ నన్ను బరుగుడు బాధినారు, అన్నీ చేసినారు, 3rd డిగ్రీ ఉపయోగించినారు. ఆ గోడంతా రాజశేఖర్కు చెప్పుకున్నాము, శివప్రకాష్ చెప్పుకున్నాము, సౌభాగ్యంకు చెప్పుకున్నాము. ఎన్ఆర్ఐ నా ఫ్రెండ్ గుంటూరులో నాయుడు ఉంటే ఆయన కూడా చెప్పాను నేను, కానీ ఎవరి నుంచి ఎలాంటి స్పందన లేదు. 4 రోజులు బరాయించిన, అక్కడ బరాయించి లాస్ట్ ఎట్టకేలకు 31 మార్చి 31 నెల రోజులు పంపించారు అక్కడి నుంచి నన్ను. ఆ రిటర్న్ టికెట్ కూడా నరెడ్డి రాజశేఖర రెడ్డి నాకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఢిల్లీ టు బెంగళూరు బుక్ చేసి వాళ్ళ ఇన్నోవా కారును, మా సారు వాడే కారు ఇన్నోవా కారు, అక్కడికి నా కోసం పంపించాడు. పంపించి ఆ కారులో మేము వచ్చేసినాము. డాక్టర్ మూలి వెంకటకృష్ణారెడ్డి, నేను లయోలా డిగ్రీ కాలేజ్లో అసిస్టెంట్ లైబ్రరీగా రిటైర్డ్ అయినా గత మేలో. ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో ప్రశాంత జీవనం గడుపుతున్నాను, నా తోట పనులు నేను తప్ప. ఈరోజు ఉదయమే జ్యోతి విలేజ్ ఎవరు ఇక్కడ, ప్రవీణ మరేమో, పొద్దున్నే పేపర్ చూసిన, ఎట్ట రాయిబుద్ధి అవుతుందో ఇట్లాంటి వార్తలు ఏమో నాకు అర్థం కాదు. అవినాష్ డైరెక్షన్ అంట, కృష్ణారెడ్డి యాక్షన్ అంట. ఎవరు డైరెక్షన్లు చేస్తున్నారో ఎవరు యాక్షన్లు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ ఇట్లాంటి వార్తలు ఈ జ్యోతి వాళ్ళు రాయడం చాలా బాధాకరమైన విషయం. ఇది మీ యాజమాన్యాన్ని కూడా చెప్పండి, మీరు నాకు మంచి ఫ్రెండ్స్, అందుకని మీకు చెప్తున్నాను నేను. నేను ఫస్ట్ సారు మర్డర్ జరిగిన తర్వాత అక్కడ ఒక లెటర్ దొరికితే ఆ లెటర్ నేను ఇమీడియట్గా నరెడ్డి రాజశేఖర రెడ్డికి నేను తెలిపితే ఇట్లా లెటర్ ఉందని చెప్పేసి దాని ఇమీడియట్ దాచిపెట్టు, ఎవరు చూపించొద్దు అని చెప్తే అది ప్రాబ్లం అవుతుంది పోలీసులతో అని చెప్తే కూడా, నీకెందుకు నేను చెప్పిన పని నువ్వు దాచిపెట్టు ఎవరు తెలియకుండా అని చెప్తే నేను చెప్పిన ప్రకారం చేసిన. వాళ్ళ దగ్గర నేను పని చేస్తున్నా కాబట్టి, ఉప్పు పులుసు మా సారు వాళ్ళు తింటాను కాబట్టి, వాళ్ళేమో చెప్పినోని ఇరికిచ్చినారు. చేయించినోడు రాజశేఖర రెడ్డిని నాకు చేయించినోడు ఏమో బయట ప్రశాంతంగా ఎక్కడ వాళ్ళేమో బాగుండాలి, అందరూ హ్యాపీగా తిరగచ్చు. వాళ్ళు నీతులు చెప్తారు. ఇప్పుడు అట్లాంటివి రాయరు మీరు. తర్వాత నేను డిటీసీలో కూడా
నన్ను బాగా కొట్టడం జరిగింది. ఎందుకు? నరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ హత్య చేయించింటాడేమో, నీకు మంచి ఫ్రెండ్ కదా, నువ్వు చెప్పు అని. నేనేం చెప్పా, నాకు మంచి ఫ్రెండే కానీ వచ్చేప్పుడు మాట్లాడుతుంటాను, కానీ ఇలాంటి విషయాలు ఎప్పుడు ఈ టాపిక్ వచ్చేటి కాదు అని నేను యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది చెప్పేవాడిని. ఆ మాట చెప్తే వాళ్ళు కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఇది అక్కడ నన్ను డిటీసీలో చేసిన పని. తర్వాత కొద్ది రోజులకు 13 రోజులు నన్ను అక్కడ ఉంచుకొని నన్ను, ప్రకాష్ను, ఎర్రగంగిరెడ్డిని రిమాండ్కి పంపించారు. రిమాండ్ 3 నెలలు అయిపోయింది. 3 నెలలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. కొద్ది రోజుల తర్వాత ఈ కేసును సిబిఐ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వాళ్ళు విచారణ నిమిత్తము ఏ టైంలో రమ్మన్నా కూడా కడపకు కానీ పులివెందులకు కానీ మా పనులు ఉన్నా కూడా మేము విడిచిపెట్టేసి వాళ్ళకి పోయి సహకరించి వాళ్ళకు మేము అన్ని విషయాలు చెప్పి వచ్చేవాళ్ళము. తర్వాత 3/3/2021 ఢిల్లీ నుంచి అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చేసి పేరు మాత్రం రాలే, దీపక్ గౌర్, ఆయన నుంచి నోటీస్ పంపించారు పులివెందుల స్టేషన్కి. అప్పుడు సిఐగా భాస్కర్ రెడ్డి సార్ ఏమో ఉన్నట్టుంది అప్పుడు నాకు తెలిసి. భాస్కర్ సార్ నాకు ఫోన్ చేసి, కృష్ణారెడ్డి స్టేషన్ కూడా నీతో కొంచెం మాట్లాడాలా, నీకు నోటీస్ తీసుకోవాలా అన్నారు. ఇమ్మీడియట్గా వెళ్ళా అక్కడికి. వెళ్తే ఇట్లా నీకు నోటీస్ ఇచ్చారు, ఢిల్లీలో సిజిఓ కాంప్లెక్స్ ఉంది, అది సిబిఐ ఆఫీసు, 3వ తేదీ నువ్వు అక్కడ 10 గంటలకు అటెండ్ కావాలా అని నోటీస్ ఇచ్చారు. సరే నేను తీసుకున్న వెంటనే నేను ఇంటికి పోయి నేను నరెడ్డి రాజశేఖర్కి కాల్ చేసిన, ఇట్లా నోటీస్ ఇచ్చారు, ఇట్లా ఢిల్లీ ఇవ్వమంటున్నారు అని. నాకు అంతకుముందు వారం కిందటే నాకు చెప్పేవాడు, నిన్ను హైదరాబాద్కు పిలిపిస్తారేమో, హైదరాబాద్ విచారిస్తారేమో అంటే. ఆల్రెడీ ముందు కథ తెలుసు వాళ్ళకి. తెలియనట్టు నా దగ్గర డ్రామా ఆడించుకుంటున్నారు వాళ్ళ దగ్గర పెట్టుకొని నన్ను. సరే అని చెప్పేసి నేను విషయం చెప్పిన తర్వాత, సరే వెళ్ళు, ఏమవుతుంది అక్కడ వాళ్ళకి సహకరించు, 4 రోజులు వెనక్కి వస్తావు కదా, అక్కడ పోయే ఫ్లైట్ ఛార్జీలు, తర్వాత అక్కడ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, నీ ఎక్స్పెండిచర్ అన్నీ నేను అరేంజ్ చేస్తాను అని చెప్పారు. ఇది నాకు సిబిఐ వాళ్ళు ఇచ్చిన నోటీస్. ఇది అది 21లో నన్ను ఢిల్లీకి పిలిపించినప్పుడు. తర్వాత నాకు ఫ్లైట్ టికెట్ మా కొడుకు, పెద్ద కొడుకు రాజేష్ అనే పిల్లోడు వాళ్ళ ఆఫీస్లో పనిచేసేవాడు రాజశేఖర్ దగ్గరనే. నాకు ఢిల్లీకి పోవడానికి ఫ్లైట్ టికెట్ కూడా మా రాజేష్ మన అకౌంట్లో డబ్బులు కట్టేసుకొని ఫ్లైట్ టికెట్ బుక్ చేయని ఫ్లైట్ టికెట్ పెట్టించాడు నాకు. తర్వాత ఈ పైన విజిటింగ్ కార్డు ఉంది చూడు, అక్కడ ఎయిర్పోర్ట్కి ఒక పిల్లోని అరేంజ్ చేశాడు నాకు. అక్కడ రిసీవ్ చేసుకొని లాడ్జీ చూపించేసి అక్కడ చూసుకోమని చెప్పని. అక్కడ పాండే అని ఒక పిల్లోడు, రాజశేఖర్ హైకోర్టుకు పోతుంది సుంట క్వాస్ చేయాలని. హైకోర్టుకు పోతే వాళ్ళు ఏం చేసినారు, కింద కోర్టు తెలుసుకోకుండా వాళ్ళు రిజెక్ట్ చేసినారు. మళ్ళీ ఏం చేసింది ఈ పాప, మళ్ళీ సుప్రీంకోర్టు పోయింది. బాగానే ఉంది. సుప్రీంకోర్టు మీద ఆడ ఉన్నట్టే మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడుతోనూ హోమ్ మినిస్టర్తోనూ మాట్లాడుకొని, చూడు హోమ్ మినిస్టర్తో మాట్లాడుతున్న ఫోటో ఇది. చంద్రబాబు నాయుడుతో కలిసిన ఫోటో ఇది. అద్దరికి ఈ కేసు కొట్టేయించుకోవాలా మేము అని చెప్పేసి ప్రాధేయపడుతూ కాళ్ళ పట్టుకొని ఏలాడుతున్నారు. ఏమంతా మీకు అంత దిగదారి పరిస్థితి ఉన్నది, మాట్లాడుకుంటే పోలే. ఎవరు చెప్పారు ఇంత? ఒక అబద్ధానికి 100 అబద్ధాలు చూస్తుంది. అదే ఒక పని నిజం చెప్తే పోలే, ఒకటే పరి. ఈ పొద్దు నేను చెప్పినట్టన్నీ రామ్ సింగ్ అంటాడు, నన్ను కొట్టలేదంట మా కొడుకుల ముందర, దానికి సాక్ష్యం లేదంట. వాళ్ళ సెక్యూరిటీ పిఏ చెప్పినాడంట ఏమని లేదని. తన దగ్గర పనిచేసే వాళ్ళు చెప్తారా? తన గురించి చెప్పుకొని నా గురించి చెప్తారా? నన్ను అప్రూవ్ మార్చడానికి ఫోన్లో ఒకసారి మాట్లాడినాడు, మళ్ళీ అక్కడ మా కొడుకుల దగ్గర మాట్లాడినాడు. నేను ఒప్పుకున్నందుకు నన్ను భయంకరంగా నన్ను కొట్టి పంపించినాడు. ఆ పొద్దు ఢిల్లీలో కొట్టినాడు, ఆర్మీ గెస్ట్కి వచ్చినాడు. ఎన్ని సీసీ ఫుటేజీలు లేవంట, ఎన్ని తప్పుడు రాతలంట. ఇవే తప్పుడు రాతలు అయితే సుంతా హైదరాబాద్లో మమ్మల్ని బెదిరించేట్టు కానీ, రామ్ సింగ్ నన్ను కొట్టలేదని కానీ ప్రమాణం చేయమను. కాణిపాకమైనా సరే, వెంకటేశ్వర తిరుమల అయినా సరే, లేదంటే వాళ్ళు చెప్పిన చర్చి ఎక్కడైనా సరే, నేను బైబిల్ అయినా పట్టుకుంటా, భగవద్గీత అయినా పట్టుకుంటా,
వాళ్ళు పట్టుకోమని ప్రమాణం చేయమని వాళ్ళను ప్రమాణం చేస్తే నేను కేసు విత్డ్రా చేసుకుంటా. నన్ను బెదిరించలేదు కొట్టలేదంటే కనుక, లేదంటే నేను ప్రమాణం చేస్తా ఎక్కడికైనా సరే, ఎప్పుడైనా సరే, ఏ డేట్ అయినా సరే, ఏ రోజైనా సరే. నేను ఈ పేపర్లో చూసి నేను నా ఆవేదన చెందలేక నేను ఈ పొద్దు స్పందించాల్సి వచ్చి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాను మీకు అందరికీ. మీరందరూ నాకు సహకరించినందుకు చాలా కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. రెడ్డి సునీత, నరెడ్డి రాజశేఖర రెడ్డి, శివప్రకాష్ రెడ్డి బాధ్యులు. అది చెప్పాలి. పొరపాటు ఇన్ కేసు ఏదైనా జరిగినా కూడా ఇంకా ఏ జరిగినా సరే ఏం జరిగినా వాళ్ళే బాధ్యులు. పులివెందుల గెస్ట్ హౌస్ సూట్ నెంబర్ 4లో రామ్ సింగ్ సారు అక్కడ విచారించిన మధ్యలో నువ్వు అవినాష్ పేరు భాస్కర్ రెడ్డి చెప్పు అని చెప్పి నన్ను పెద్దని చెప్పకపోతే నన్ను కట్టె తీసుకొని కొడితే నేను అరుస్తాను కేకలేస్తాంటే బయట సురేంద్రనాథ్ రెడ్డి కూడా వింటున్నాడు. ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి ఈ పొద్దు దానికి సాక్ష్యాలు లేవు అని చెప్పి పేపర్లో రాస్తారు ఈ జ్యోతివార్లు.